డియర్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది అయితే యూట్యూబ్ యాప్‌ని అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటాం. సో, మన గూగుల్ కంపెనీ అయితే యూట్యూబ్‌లో ఇటు ఒక 2023లో చాలా వరకైతే న్యూ ఫీచర్స్‌ని యాడ్ చేయడం జరిగింది. అలాగే మనకి యూట్యూబ్‌లో గల ఓల్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. బట్ మనలో అయితే చాలా మందికి తెలీవు. ఈ యొక్క మనం తెలుసుకోవడం ద్వారా మనం డే టు డే యూసేజ్‌లో అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. సో, నా స్మాల్ రిక్వెస్ట్ వీడియోలోకెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అనమాట. సో మనలో చాలా మంది కొన్ని అవర్స్ కొన్ని గంటలు అయితే యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. సో చాలా మంది కొద్దిగా బ్రేక్ తీసుకుందాం, వాటర్ తాగుదాం అని ఏం గుర్తుండదు, అలా లీనమైపోయి ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే యూట్యూబ్లో రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం ఫస్ట్గా అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం మీరు మీ యొక్క యూట్యూబ్ అకౌంట్లో పైన టాప్ రైట్ హ్యాండ్ సైడ్ మన ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనకి సెట్టింగ్స్ ఉంటది. దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను. పైన మనకి జనరల్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్. సో దాన్ని మీరు ఓకే చేయాలి. సో ఇక మనకి టైం అడిగిద్ది, ఎన్ని అవర్స్‌లో మీరు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది. సో దానికి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకొని ఓకే చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఒకసారి టైం లిమిట్ అనేది రీచ్ అవ్వంగానే మనకి యూట్యూబ్ యాప్ అయితే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటది, కాసేపు బ్రేక్ తీసుకోండి అని. డియర్ ఫ్రెండ్స్ ఇంక సెకండ్ ఫీచర్ వచ్చేసరికి ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్ అనమాట. సో మనం యూట్యూబ్‌లో జస్ట్ ఏదైనా చూస్తున్నప్పుడు మనం ఒక థంబ్‌నెయిల్ పేరు చదువుదాం అనుకునే లోపల ఆటోమేటిక్‌గా ప్లే అయిపోతూ ఉంటది. సో దీని ద్వారా మనం థంబ్‌నెయిల్ అయితే ఎగ్జాక్ట్‌గా చదవలేము. సో దీన్ని కూడా మనం అయితే స్టాప్ చేయొచ్చు. సో దానికోసం మీరు సెట్టింగ్స్‌లోకి ఎంటర్ అవుతున్నాను నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఆల్వేస్ ఆన్ ఉంటది. సో మీరైతే ఆఫ్ చేసుకోండి గాయ్స్. సో దీని ద్వారా కూడా మీకు అయితే ఈ యొక్క థంబ్‌నెయిల్ అనేది ఈజీగా చదవచ్చు. మనకి వీడియో అనేది ఆటోమేటిక్‌గా ఇందాకలాగా ప్లే అవ్వదు. డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డేటా సేవింగ్ అనమాట. మనలో చాలా మంది అయితే 99 పీపుల్ అయితే మొబైల్ డేటాని యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క నిజ జీవితంలో. సో మొబైల్ డేటా అనేది యూట్యూబ్ యాప్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో నెట్ ఉత్తినే ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో దీనికోసం మీరు మీ యొక్క యూట్యూబ్ సెట్టింగ్స్‌లోనే ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే డేటా సేవింగ్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ మీరు ఆన్ చేయగానే కింద చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఆన్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. సో దీని ద్వారా మీరైతే మీ యొక్క మొబైల్ డేటాని కొద్దిగా నివారించొచ్చు. యూట్యూబ్ అనేది మాక్సిమం అయితే తీసుకోదు. చాలా వరకు తక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటది. బట్ దీంతో పాటు మీరు కొన్ని ఆప్షన్స్ ఇక్కడ చేంజ్ చేయాలి. నేను బ్యాక్‌కొస్తున్నాను. ఇక్కడ మనకి ఆటో ప్లే ఉంది కదా, ఆటో ప్లే కూడా మీరు ఆఫ్ చేసుకోండి. ఒక్కోసారి మన మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ఇలా వేరే వర్క్‌లో నిమగ్నం అయిపోతాం. సో అటువంటప్పుడు మనం చూసిన వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వీడియో కూడా ప్లే అయిపోతూ ఉంటది. సో అందుకనే ఆటో ప్లే అనేది ఆఫ్ చేసుకోవడం అనేది మంచిది. సో నేను ఇప్పుడైతే ఆఫ్ చేశాను ప్రెజెంట్. సో దాంతో పాటు చూసుకోవచ్చు ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ ఉంది కదా. సో ఇది కూడా మీరు అయితే డేటా సేవింగ్‌లో అయితే మీరు సెట్ చేసుకోండి. సో ఈ 3 కూడా మీరు సెట్ చేయడం ద్వారా మీ యొక్క డేటాని అయితే సేవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి రిమిక్స్ అనమాట. సో మన యొక్క యూట్యూబ్ యాప్‌లో ఏదైనా మీకు సాంగ్ నచ్చినప్పుడు మనకి కింద చూసుకోవచ్చు ఇక్కడ రిమిక్స్ అనే ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఆ రిమిక్స్ మీద ట్యాప్ చేసినప్పుడు మీరు కావాలంటే ఆ ఒక పర్టిక్యులర్ క్లిప్ యొక్క సౌండ్ వాడుకోవచ్చు. లేదంటే సౌండ్ లేకుండా ఒక సీన్ మీద వాడదాం అనుకుంటే సో దాన్ని కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత దాన్ని మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని అయితే ఆ ఒక పర్టిక్యులర్ ఫుటేజ్‌ని మీరు కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. సో ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకి క్లిప్ అనమాట. సో మీరు ఏదైనా ఫన్నీ క్లిప్ చూస్తున్నప్పుడు మీకు ఆ క్లిప్ నచ్చితే మాత్రం మీరు జస్ట్ ఆ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో మీరు నేమ్ అడుగుతుంది. సో నేను నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏ క్లిప్ కావాలో పర్టికులర్‌గా ఆ ఒక్క క్లిప్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని కింద మీకు షేర్ ఉంది కదా, షేర్ మీద ట్యాప్ చేస్తే ఈ రకంగా మనకి ఆప్షన్స్ వస్తాయి. సో మనకి తెలిసిందే వాట్సాప్ ద్వారా అయితే మనం మన యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే ఆ ఒక్క పర్టిక్యులర్ క్లిప్‌ని అయితే సెండ్ చేయొచ్చు. సో ఇంక నెక్స్ట్‌గా మనం చూసుకోవాల్సిన అప్డేట్ వచ్చేసరికి ఫార్వర్డ్ అనమాట. మనం ఏదన్నా వీడియోని యూట్యూబ్‌లో ఫార్వర్డ్ చేయాలని డబుల్ ట్యాప్ చేస్తూ ఉంటాం. సో డబుల్ ట్యాప్ చేసిన ప్రతిసారి మనకైతే 5 సెకండ్స్ అనేది మనకి వీడియో ఫార్వర్డ్ అవుతూ ఉంటది. సో మీరు కావాలనుకుంటే నియర్లీ 60 సెకండ్స్ మీరు ఒకేసారి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు మీ యొక్క సెట్టింగ్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చూసుకోవచ్చు డబుల్ ట్యాప్ టు సీక్ ఉంది కదా, దాన్ని మీద ట్యాప్ చేస్తున్నాను. సో మీ ఇష్టం 5 సెకండ్స్, 10 సెకండ్స్ అలాగే నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ 60 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వీడియో ప్లే అవుతుంది కదా, డబుల్ ట్యాప్ చేస్తున్నా. సో చూసుకోవచ్చు ఒకేసారి మనకి ఫుటేజ్ అనేది 60 సెకండ్స్ వరకు అయితే
ఫార్వర్డ్ అయ్యింది. డియర్ ఫ్రెండ్స్, మనం ఏదైనా వీడియోని చూస్తున్నప్పుడు దాన్ని జూమ్ చేయాలంటే యూట్యూబ్ అయితే ఇప్పుడు మనకు ఒక న్యూ అప్డేట్ తీసుకురావడం జరిగింది. సో మీరైతే ఇమేజ్ని అప్ టు 8 టైమ్స్ అయితే ఈ రకంగా జూమ్ చేసుకోవచ్చు. సో పర్టికులర్ ఇమేజ్ని అయితే నేను మళ్ళీ జూమ్ బ్యాక్ వచ్చేస్తున్నాను. సో జస్ట్ మీ 2 ఫింగర్స్ ఇలా స్వైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి 8x అయితే జూమ్ అయ్యింది. సో తర్వాత మీరు సెట్ చేసుకోవచ్చు మీరు ఏ పార్ట్ని అయితే పర్టికులర్గా చూడాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఫార్వర్డ్ అనమాట. మనం సీన్ ఫార్వర్డ్ చేయాలంటే మన స్క్రీన్ మీద ఎక్కడైనా సరే మనకి నచ్చిన ఏరియాలో ట్యాప్ అని హోల్డ్ చేయండి. సో మీకు జస్ట్ ఒక వైబ్రేట్ లాగా వస్తుంది, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. సో ఆ తర్వాత మీరు ఫింగర్ని అయితే లెఫ్ట్ రైట్ అయితే మూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడైతే కావాలో అక్కడ మౌస్ పాయింటర్ వదిలేస్తే మన ఫింగర్ని లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సీన్ అనేది ఆ పర్టికులర్ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోద్ది. బట్ నెక్స్ట్ ఇంకో విధంగా కూడా ఉంది ఇక్కడ మనకి. సో కింద చూసుకోవచ్చు మనకి రెడ్ కలర్ లైన్ వస్తుంది కదా, దీని మీద ఇక్కడ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ మీద టచ్ చేసి నేను పైకి అంటున్నాను. సో చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకి స్క్రోల్ వస్తుంది. ఈ రకంగా కూడా మీరు అయితే ఫార్వర్డింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 2 ఫీచర్స్ అయితే యూట్యూబ్ తీసుకురావడం జరిగింది. డే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే అప్డేట్ అయితే మీ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే అనేది AMO LED అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ సేవ్ అయ్యిద్ది. సో యూట్యూబ్ అయితే మనకి డార్క్ మోడ్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో దీనికోసం మీ యొక్క సెట్టింగ్స్లో ఇక్కడ అపిరెన్స్ ఉంటుంది, అపిరెన్స్ మీరు ట్యాప్ చేయండి. సో నేనైతే డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేస్తాను. చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా టీమ్ అయితే బ్లాక్ కలర్ రావడం జరిగింది. బట్ గమనించండి, మీది IPS డిస్ప్లే అయితే మీరు ఈ యొక్క డార్క్ టీమ్ వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. బట్ AMO LED అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ సేవింగ్స్లో ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ అనేది హెల్ప్ఫుల్ అయింది. సో ఫైనలీ ఫ్రెండ్స్, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట, రిస్ట్రిక్షన్ మోడ్. సో మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ని చిల్డ్రన్కి ఇచ్చినప్పుడు సో వాళ్ళు తెలియక ఏదైనా వీడియోస్ ఓపెన్ చేస్తూ ఉంటారు, అడల్ట్ కంటెంట్ వీడియోస్, అటువంటి మనం నివారించవచ్చు. సో యూట్యూబ్లో మనకి పైన సెట్టింగ్స్లో జనరల్ ఉంది కదా, నేను ట్యాప్ చేస్తాను. సో కింద స్క్రోల్ చేస్తే చూసుకోవచ్చు ఇక్కడ మనకి రిస్ట్రిక్టెడ్ మోడ్ ఉంది కదా, దాని మీద ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ మీ చిల్డ్రన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి మనకి యూట్యూబ్ అనేది ఎప్పుడైతే వన్స్ రిస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ అయిద్దో సో కంప్లీట్గా అడల్ట్ కంటెంట్ మొత్తం ఎలిమినేట్ అయిపోయింది. సో మీరు హ్యాపీగా మీ యొక్క కిడ్స్కి అయితే మొబైల్ ఫోన్ ఇవ్వచ్చు. డే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో మీకు ఏ ఒక్క న్యూ ఫీచర్ మీకు నచ్చింది, మీ యొక్క రియల్ లైఫ్లో హెల్ప్ఫుల్ అయ్యిద్ది అనేది కింద కామెంట్ సెక్షన్ ఇన్ఫార్మ్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ వాల్యుబుల్ టైం. టేక్ కేర్ గైస్.